హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హర్షవర్ధన్ ఇంట్లో రాజావారు రాణివారికి వర్ధంతికి పిండ ప్రదాన కార్యక్రమం చేయడానికి అందరూ సిద్ధమవుతారు. రోజా పంతులు గారిని పిలిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లాన్లోకి వస్తారు. వెంటనే రమాదేవి రోజాతో, రోజా నీకొక విషయం తెలుసా, ఇవాళ మీ మావయ్య గారు మీ తాతయ్య అమ్మమ్మల వర్ధంతి ఫోటోని పేపర్లో వేయించారు, అది కూడా ఫ్రంట్ పేజ్లో. అందుకే మార్నింగ్ నుంచి పేపర్ వచ్చాక చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఏంటండి చూపించు హర్ష అని అంటుంది. ఇంక వెంటనే హర్షవర్ధన్ న్యూస్ పేపర్లో ఫోటోని చూపిస్తారు. మావయ్య గారు మీరు ఇలా చేస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు వాళ్ళకున్న సంబంధం ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. అది మాటల్లో చెప్పలేనిదమ్మా. నిజం చెప్పాలంటే నన్ను రాజావారు రాణివారు చాలా బాగా చూసుకునేవాళ్ళు. నాకు వాళ్ళు మర్చిపోలేని సహాయాన్ని చేశారు. అందుకే నేను వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని అంటారు హర్షవర్ధన్. అదంతా వింటూ మురిసిపోతుంది చామంతి. కానీ రోజా మాత్రం అవునవును, ఎందుకు గుర్తుపెట్టుకోరు, ఖచ్చితంగా ఏదో పెద్ద సహాయమే తీసుకుని ఉంటారు, అందుకే అభిమానం చంపుకోవట్లేదు అని చీప్గా ఆలోచిస్తుంది రోజా. ఇంక వెంటనే పంతులు గారు ఫోటో అన్నీ సర్దేసి, బాబు వీళ్ళకి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని అంటారు. ఇంక వెంటనే అలా హర్షవర్ధన్ అమ్మ చామంతి రామ్మ అని చామంతిని రూమ్లోకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి ఒక బాక్స్, ట్రెజర్ టైప్ బాక్స్ని ఓపెన్ చేస్తారు. ఆ బాక్స్లో గజ్జెలు, మువ్వలు, కత్తి, అప్పట్లో రాజుల కాలంలో వాడే లైక్ వెపన్స్, కానీ ఒక పెద్ద చార్టర్ కూడా ఉంటుంది. సో అదంతా చూస్తూ ఉంటుందన్నమాట చామంతి. అయ్యగారు ఇవన్నీ చాలా పాత వస్తువుల్లా ఉన్నాయి కదా, మీరు ఇవన్నీ దాచిపెట్టుకున్నారా అని అడుగుతుంది. అవునమ్మా, నేను ఎప్పుడు రాజావారిని రాణివారిని కలవడానికి వెళ్ళినా వాళ్ళు నాకు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉండేవారు. ఎప్పుడూ ఉత్తి చేతులతో అయితే నన్ను పంపించలేదమ్మా, అందుకే వీటిని భద్రంగా దాచుకున్నాను అని అంటారు. అయ్యగారు ఈ కాలంలో మనుషులకే విలువ ఇవ్వట్లేదు, అలాంటిది మీరు వాళ్ళ వస్తువుల్ని ఇంత బాగా దాచిపెట్టుకున్నారంటే మీరు చాలా గ్రేట్ అయ్యగారు. జ్ఞాపకాలకి మీరు ఎంత విలువిస్తున్నారో అర్థమైంది అని అంటుంది. మనిషి అనేవారు ఉంటారు వెళ్తారు, కానీ జ్ఞాపకాలే కదమ్మా ఎప్పుడూ ఉండేది. నేను ఎక్కువగా కోరుకునేది జ్ఞాపకాలనే. రామ్మ వెళ్దామని చెప్పి ఇంకా ఆ ట్రెజర్ బాక్స్ని చామంతితో బయటికి తెప్పిస్తారు హర్షవర్ధన్. ఇంక రోజా ఆ కార్యక్రమాన్ని జరిపిస్తూ తన కన్ను ఆ బాక్స్పై పడుతుంది. ఆ బాక్స్లో ఉన్న ఒక చార్టర్ని చూస్తూ ఉంటుంది రోజా. ఏంటి, ఏదో విలువైన ఆభరణాలు ఉంటాయనుకుంటే పాత సామాన్లు అమ్ముకునేలా పాతకాలం కత్తి సుత్తి ఉన్నాయి, కానీ ఇదేదో ఒక లేఖలా ఉందే. ఈ చార్టర్ని చూస్తుంటే నాకు ఎందుకు అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిలో ఏముందో నేను తెలుసుకోవాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతుంది రోజా. ఇంకందరూ ఫుడ్ని తీసుకువెళ్ళి కాకులకు పెట్టడానికి వెళ్తుంటే, రోజా ఏంటి ఆగిపోయావు, నువ్వే పెట్టాలి రా అని అంటుంది రమాదేవి. నేను దండం పెట్టుకొని వస్తాను అత్తయ్య గారు, మీరు వెళ్ళండి అని పంపించేస్తుంది. ఇంక పంపించి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రోజా ఆ చార్టర్, రెడ్ కలర్, ఒక పాతకాలంలో రాజులు వాడేలాంటి లేఖ ఉంటుంది కదా, వీలునామా, విల్స్ అండ్ సమ్ ప్రాసిక్యూషన్స్ అవన్నీ వేసుకునే విల్, ఆ చార్టర్ని దొంగతనంగా లోపలికి తీసుకువెళ్ళి తన రూమ్లో పెట్టుకొని బయటికి వచ్చేస్తుంది రోజా. సో రోజా వెళ్ళి కాకులకి అలా ఇంకా ఫుడ్ని ముట్టుకొని వెళ్ళి పెడుతూ ఉంటుంది. పంతులు గారు, అమ్మ ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఇలాగే మేము నీకు భోజనాన్ని పెడతామని దేవతలకి మనస్ఫూర్తిగా కోరుకోమా అని అంటారు పంతులు గారు. ఇంక వెంటనే ఏంటి ప్రతి సంవత్సరమా, ఈ సంవత్సరమే ఏదో తప్పక పెడుతున్నాను, అలాంటిది ఎవ్రీ ఇయర్ పెడతానా, అస్సలు పెట్టను, వచ్చి పెట్టా కదా ఫుడ్డు తిని వెళ్ళండి, ఇదే మీకు చాలా ఎక్కువ అని ఇంకా చాలా క్రూయల్గా ఆలోచిస్తుంది వెంటనే రోజా. కరెక్ట్గా అప్పుడే కాకులన్నీ వస్తాయి. వచ్చి చాలా అంటే చాలా గొడవ చేస్తూ ఇంకా 4 కాకులు వస్తాయి. మొత్తం 4 కాకులు వచ్చి రోజాని పొడుస్తూ ఉంటాయి. ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. అదంతా చూస్తూ అరుణ్ రోజాని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకులన్నిటినీ తరిమేస్తాడు. ఆ కాకులన్నీ వెళ్ళి బిల్డింగ్పై అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాయి. రోజా ఏమైంది, ముందుకు వెళ్ళు రోజా, ముందుకు వెళ్ళు అని రమాదేవి చంద్రిక ఎంత ఫోర్స్ చేస్తున్నా
రిస్క్ తీసుకోవాలనుకోదు. రోజా లేదు, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళను అని అంటారు. మీ తాతయ్య దగ్గర భయపడితే ఎలా, వెళ్ళు రోజా అని అంటారు. "ఆ, నా బాధ నీకేం తెలుస్తుంది, అయినా ఈసారి అవి నా కళ్ళల్లో పొడిస్తే నేను గుడ్డిదాన్ని అయిపోతాను, నువ్వేమో నా చేపట్టుకొని నడిపించడానిక వెళ్ళమంటున్నావు అని మనసులో అనుకుంటుంది. అరుణ్ని చూస్తూ రోజా అయ్యో ఇలా ధైర్యం చేయకపోతే ఎలా అమ్మా, వెళ్ళండి అని ఎంతమంది చెప్పినా వెళ్ళకపోతే చామంతి రోజా దగ్గరికి వచ్చి రోజా అమ్మ ఎందుకు కంగారు పడుతున్నావు, రా నేను తీసుకువెళ్తాను రా అని చెప్పి తన చేత్తో తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళి దగ్గరుండి పెట్టండి పెట్టండి అని అడిగేసరికి భయంగా ఉంటుంది రోజాకి. వెంటనే చామంతి ఆ ఫుడ్ని తన చేత్తో తాకి రాజావారు, రాణివారు, మీకోసం మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంతో నేను ఈ భోజనాన్ని తయారు చేశాను, శాంతించండి, శాంతించి ఈ భోజనాన్ని ఆరగించి వెళ్ళండి, ప్లీజ్ రండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పాపం చామంతి. ఇంక వెంటనే చామంతి అలా ఆ ఫుడ్ని చేత్తో తాకగానే ఆ 4 కాకులు వస్తాయి. వచ్చి ఇంక పాపం భోజనం చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అదంతా రోజా చూస్తూ దబాయించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఇందాకొచ్చినవి ఏవో మా తాత శత్రువు కాకులు అయినట్టున్నాయి, అందుకే అవి నాపై దాడి చేశాయి. ఇప్పుడొచ్చినవి మంచి కాకులు, మా నాన్నమ్మ తాతయ్య, మా అమ్మమ్మ తాతయ్య అని దబాయిస్తూ ఉంటుంది రోజా. ఓహో అవునా, సర్లే అని రమాదేవి చాలా లైట్గా తీసుకుంటుంది. ఇంకా అలా చామంతి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, రాజావారు, రాణివారు, మీరు ఎలా మంచివారో ప్రేమ్ బాబు కూడా చాలా మంచివారు. అలాంటి ప్రేమ్ బాబు తన ఐడెంటిటీ కోసం, బిజినెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి ఆయనకి ఒక మంచి దారి దొరికేలా మీరే చేయాలి. మీరే మీ సహాయాన్ని ఖచ్చితంగా ప్రేమ్ బాబుకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు అని మనస్ఫూర్తిగా పాపం హార్ట్ఫుల్గా కోరుకుంటుంది చామంతి. కరెక్ట్గా అప్పుడే ప్యారలల్గా అలా ప్రేమ్ ఒకరిని డ్రాప్ చేయడానికి క్యాబ్లో పికప్ చేసుకుంటారు. ఇంకా వ్యక్తి ల్యాపీలో షేర్ మార్కెట్ని చూస్తూ ఉంటారు. ఎస్ ఎస్ ఐ ఫౌండ్ ఇట్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమైంది బ్రో అని అడుగుతాడు ప్రేమ్. బ్రో షేర్ మార్కెట్ తెలుసా, ఇవాళ నాకు లాభం వచ్చింది అని అంటారు. హో అవునా అని అంటారు. నీకు ఐడియా ఉందా అని అడుగుతారు. ఉంది అని అంటాడు ప్రేమ్. అయితే నువ్వు కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయి బ్రో, మనకి లాభాలు వస్తాయి కదా అని ఇంకా అలా పికప్ పాయింట్ దగ్గర చెప్పి డ్రాపింగ్ దగ్గర దిగిపోతాడు. ప్రేమ ఆలోచనలో పడతారు. నిజమే, షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే వస్తాయి కదా అని ఇంక మొత్తం చూస్తాడు. ఏ కంపెనీలో షేర్స్ ఇన్వెస్ట్ చేయాలో తెలియటం లేదే, నా దగ్గర ఉన్న డబ్బులకి ఈ కంపెనీనే బెటర్, అన్నిటిపై ఇదే షేర్ వాల్యూ తక్కువగా ఉంది, కాబట్టి ఇప్పుడు నేను వీటిపైనే ఇన్వెస్ట్ చేస్తాను. స్వామి, వాయుపుత్ర, ఆంజనేయ, నేను చేసే ఇన్వెస్ట్మెంట్ని నువ్వే కాపాడాలి స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఇన్వెస్ట్ చేసేస్తాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా రోజా తన రూమ్కి వెళ్ళి డోర్స్ అన్ని లాక్ చేసుకొని అసలు ఆ చార్టర్లో ఏముంది అని చదవడానికి ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే శ్రీ 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 రాజరాజా హరిశ్చంద్రవర్మ అయిన నేను ఈ వీలునామాని రాస్తున్నాను. వీలునామా ప్రకారం నా కొడుకుకి చెందాల్సిన, కుమారవర్మకి చెందాల్సిన ఈ 20 ఎకరాల భూమిని నేను కంఠమనేని హర్షవర్ధన్ పేరుపై రాసేస్తున్నాను. ఈ భూమి ఇకపై కంఠమనేని హర్షవర్ధన్ది అని ఇంకందులో ఒక విల్ రాసి పెడతారు. అదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. అంటే ఇప్పుడు మా ఫ్యాక్టరీ ఉన్న ల్యాండ్ ఒకప్పుడు రాజావారిదా, అంటే ఇప్పుడు నాదే కదా, మనవరాల్ని నేనే కదా, అలాంటప్పుడు నేను ఎందుకు వదిలిపెట్టాలి, ఖచ్చితంగా వెళ్ళి నా వాటా అడిగి ఎక్కువ డబ్బులు కొట్టేస్తాను అని చెప్పి ఇంకా బయలుదేరుతుంది రోజా. అత్తయ్య గారు, మావయ్య గారు, అందరూ రండి అని అందరినీ పిలుస్తుంది. అందరూ కిందకొస్తారు. ఏమైందమ్మ రోజా అని అడుగుతారు హర్షవర్ధన్. మావయ్య గారు, మీరు ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఇంత తెలివిగా దాచి పెడతారు అని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా మీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అని అంటుంది. ఏ విషయం గురించి రోజా మాట్లాడుతున్నావు అని అడుగుతారు రమాదేవి. చెప్తాను అత్తయ్య గారు, చెప్తాను, వినండి. 30 ఏళ్ల క్రితం కొన్ని విషయాలు జరిగాయి కదా. హర్షవర్ధన్ మావయ్య దగ్గర ఎలాంటి డబ్బు లేనప్పుడు
మా తాతయ్య అమ్మమ్మ రాజావారు రాణివారు వారికి ఎంతగానో హెల్ప్ చేశారు. ఆ హెల్ప్లో భాగంగా 20 ఎకరాల భూమిని ఫ్యాక్టరీ కట్టుకోమని మా మావయ్య గారికి మా తాతగారు రాసిచ్చారు. అలాంటప్పుడు ఆ ల్యాండ్లో ఫ్యాక్టరీ కట్టాక మీరు డెవలప్ అయ్యారు కాబట్టి అది మా దయతోనే అవుతుంది కదా. అలాంటప్పుడు ఆ ల్యాండ్కి సంబంధించిన ప్రాఫిట్స్ అన్నీ మాకే వస్తాయి కదా అని అంటారు. ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు అందరూ. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటారు రమాదేవి. అవునత్తయ్య గారు, కావాలంటే వీలునామాని మీరే చదవండి, లేకపోతే నన్ను అడగండి అని అనేసరికి వీలునామా చదువుతుంది. కాబట్టి ఈ ఆస్తిలో మెజారిటీ షేర్ నాదే, ఇంకెవ్వరిది కాదు అని గట్టిగా చెప్తుంది. వెంటనే చామంతి, ఓహో ఇలా ప్లాన్ వేశావా, అయినా నీకు ఈ ప్లాన్ని దక్కనివ్వను కదా, ఎందుకంటే నువ్వు అసలు రాజావారు రాణివారి మనవరాలివే కాదు. అలాంటప్పుడు నీకు ఆస్తిలో ఎక్కువగా భాగం ఇవ్వడం ఏంటి? నో, నెవర్, అలా జరగనివ్వను. ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని ఇంకా వెంటనే అలా అయినా రోజమ్మ గారు, మీరు ఆస్తిలో ఇంతటి వాటా అడుగుతున్నారు కరెక్టే, కానీ ఆస్తి మీదవ్వాలి అంటే మీరు రాజావారికి రాణివారికి మనవరాలు అవ్వాలి కదా. మీరు నిజంగా రాజావారు రాణివారి మనవరాలు అని సాక్ష్యం ఏంటి అని అడుగుతుంది చామంతి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది రోజా. ఇంక రమాదేవి వెంటనే, ఎస్, చామంతి కరెక్ట్ పాయింటే చెప్పింది. ఏంటి రోజా, నిన్ను చూస్తుంటే మాకెందుకో చాలా అనుమానంగా ఉంది. మీ తాతయ్య నాన్నమ్మతో దిగిన ఒక్క ఫోటో కూడా లేదు. నువ్వు వాళ్ళ మనవరాలని చెప్పి నువ్వు చెప్పుకోవడం తప్ప ఒక్క ప్రూఫ్ కూడా లేదు. అన్నిటికీ మించి ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా పితృదేవతలు వాళ్ళ సొంత వాళ్ళని ప్రేమతో ఆహ్వానిస్తారు. బట్ నిన్ను చూడగానే వాళ్ళు పొడుస్తున్నారు. అంటే నువ్వు నిజంగా వాళ్ళ మనవరాలివా, లేకపోతే కావాలనేది ఎంత చేస్తున్నావా అని అడుగుతారు రమాదేవి. ఏంటత్తయ్య గారు, ఈ పని మనిషి మాటలు విని మీరు కూడా ఏంటి నన్ను అనుమానిస్తున్నారా? కరెక్టే, కాబట్టి నువ్వు మనవరాలివి అని నువ్వే నిరూపించుకోవాలి రోజా అని అంటారు రమాదేవి. వెంటనే అరుణ్, మోమ్, మీరు తన్ని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు మోమ్ అని అంటారు. ఏరా అరుణ్, మేమేమి కావాలని అనుమానించట్లేదే, మేము కరెక్ట్గానే అడుగుతున్నాం కదా. మేము అడిగిన వాటిలో ఏదైనా తప్పుందా చెప్పు అని అంటారు. సరే చూడు, నువ్వే తన్ని చేయాలి, వాళ్ళ అనుమానాల్ని వాళ్ళ డౌట్స్ని నువ్వే క్లారిఫై చేయాలి రోజా. ఖచ్చితంగా నువ్వు మనవరాలు అని నిరూపించుకోవాలి అని చెప్పేసరికి ఇంకా అలా ఆలోచనలో పడుతుందన్నమాట. వెంటనే రోజా, అయినా వాళ్ళకి సంబంధించింది ఏముందని నా దగ్గర నేను చెప్పడానికి అని అంటుంది. ఏముందంటే వాళ్ళ అస్థికలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ ఉంటాయి కదా, నీ డిఎన్ఏని వాళ్ళ డిఎన్ఏని మ్యాచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది కదా అని అంటుంది చామంతి. ఒక్కసారిగా ఇంకా అలా రోజా షాక్లో ఉండిపోతుంది. సో నిజమే, డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు రమాదేవి అండ్ ఫ్యామిలీ. రోజా మాత్రం గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.